ఫ్రెండ్స్, మీ కలల సాకారానికి చేయాల్సిన 3 పనులు. మీరు అనుకున్నవన్నీ ఈ విశ్వం నుంచి సాధించాలి అంటే ఈ విశ్వం, సృష్టి, ప్రకృతి, భగవంతుడు వీటన్నిటి నుంచి మీకు కావలసినవి అన్నీ మీరు సాధించాలి అంటే మీ ఆలోచనలను, మీ లక్ష్యాలను వ్రాయండి. థింక్ ఇట్ అండ్ ఇంక్ ఇట్. థింక్ ఇట్ అండ్ ఇంక్ ఇట్ అండ్ బిలీవ్ ఇట్. మీరు విశ్వసించండి, నమ్మండి. బీ రెడీ టు రిసీవ్ ఇట్. అందుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఫస్ట్ ఏం చేయాలి? మీకు ఏమేం కావాలో మీ జీవితంలో థింక్ ఇట్ అండ్ ఇంక్ ఇట్ అంటే ఆలోచించండి, వ్రాసుకోండి. నెంబర్ 2 ఏంటంటే బిలీవ్ ఇట్. మీరు నమ్మండి, విశ్వసించండి. నేను ఇది సాధిస్తాను అని దృఢంగా నమ్మండి. అండ్ నెంబర్ 3 ఈస్ బీ రెడీ టు రిసీవ్ ఇట్. ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీరు ఎలా ఉండాలి? మీరు అందుకోవడానికి సిద్ధంగా ఉండండి. రెడీ టు రిసీవ్ ఇట్. రెడీ టు రిసీవ్ ఇట్. సపోజ్ మీరు ఒక నెలకు 1,00,000 రూపాయలు సంపాదించాలనుకున్నారనుకోండి. అయితే వెంటనే ఏం చేయండి అంటే రెడ్ స్కెచ్ తోటి నేను నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాను అని చెప్పి వ్రాసుకోండి. అందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు చెప్తున్నానని రాసుకోండి. మీరు ఎంత ధైర్యంగా వ్రాయగలిగితే, ఎంత దృఢంగా విశ్వసించగలిగితే అంతే నమ్మకంతో మీరు అందుకోవడానికి సిద్ధంగా ఉంటే ఈ ప్రకృతి, ఈ విశ్వం, ఈ భగవంతుడు, సృష్టి ఇవ్వడానికి మీకు సిద్ధంగా ఉంటుంది. మీరు అందుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇలా చేసిన రోజున ఈ ప్రకృతి, ఈ విశ్వం మీకు మీరు ఏవైతే కలలు కన్నారో, ఏవైతే రాసుకున్నారో అది ఇవ్వడానికి సిద్ధమవుతుంది. ఈ ప్రకృతి ఏంటిది? మీ శక్తి ఏంటో తెలుసా? ఎదగడమే. మీ అభివృద్ధి, మీ పురోభివృద్ధి. మీరు ఎదగాలని ఆలోచిస్తే తప్ప ఇంకా ఏం ఆలోచించదు. నేను ఇంతకుముందే చెప్పాను, ప్రకృతి అన్నది తల్లి లాంటిది. మనం ఎప్పుడు తల్లి తన పిల్లలు ఎలా ఎదగాలి, గొప్పగా కావాలి అని అనుకుంటుందో అలానే మన విశ్వం కూడా మనం ఎదగాలని ఆశిస్తుంది. మనం అడగగానే ఇట్ డోంట్ నో ఎనీథింగ్, ఇది తదాస్తు అంటుంది. అంతే. మీరు అడగడానికి ఎప్పుడైతే మీరు అడగడం విశ్వాసంతో అడుగుతారో తదాస్తు అని ఇస్తుంది. సో మీరు స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. ఫ్రెండ్స్, ఒక ఊర్లో ఒక 2-3 సంవత్సరాలు వర్షాలు లేక కరువు కాటకాలతో విలవిల్లాడుతుంటారు. అలాంటి పరిస్థితుల్లో ఆ ఊరికి ఒక సాధువు వచ్చి, అరే నాయన, మీరు ఈ పలాని యజ్ఞం చేయండి, మీ ఊర్లో వర్షాలు పడతాయి, మీరు మళ్ళీ సంతోషంగా ఉంటారు, పంటలు పండుతాయి, మీరు అంతా బాగుంటారా నాయన, ఈ యజ్ఞం ఒకటి చేయండి అని చెప్తే ఊరు పెద్దలందరూ ఏం చేస్తారంటే డిసైడెడ్ టు డూ ద యజ్ఞ, లేకపోతే పూజ అది చేయడానికి అందరు అంగీకరించి పలాని గుడి దగ్గర మనం ప్రేయర్ చేద్దామని అనుకుంటారు. పలాని రోజు ఆ పర్టికులర్ డే అందరూ ఆ ఊరు బయట ఉన్న గుడి దగ్గరికి వెళ్తూ ఉంటే అందరూ, ఎందుకంటే మార్నింగ్ 9కి స్టార్ట్ అవుతుంది పూజ అంటే మార్నింగ్ 9 వరకు వాళ్ళంతా బయలుదేరుతారు, 9 లోపు రీచ్ అయ్యే విధంగా. అందులో ఒక పిల్లవాడు, వీడు కూడా వస్తున్నాడు. ఎందుకంటే మనకు వర్షాలు లేవు, వర్షాలు పడితే పంటలు పడతాయి, మంచిగా ఉంటాం, సంతోషంగా ఉంటాం అని చెప్పి వీడు కూడా వస్తున్నాడు. వీడు వస్తుంటే వాడు ఉత్తిగా రావట్లేదండి, ఈజ్ కమింగ్ విత్ అన్ అంబ్రెల్లా. వాడు అబ్బాయి గొడుగు తీసుకొని వస్తున్నాడు. ఊర్లో పెద్దలు, ఏంట్రా బాబు నువ్వు వస్తున్నావా? వస్తున్నానండి. ఏంటి మరి గొడుగు ఎందుకు తెస్తున్నావు అంటే, ఏంటండి
మనం ఈ యజ్ఞము ఈ పూజ చేయడం వల్ల భగవంతుడు వర్షాన్ని కురిపిస్తాడు కదా. వర్షం కురిస్తే నేను తడిచిపోతాను కదా, అందుకే నేను గొడుగు తెచ్చుకుంటున్నానంటే అంటాడు ఆ పిల్లవాడు. ఊరు పెద్దలంతా పిచ్చోని చూసినట్టు చూసి నవ్వుతారు. ఆ పిల్లవాడికి ఉన్న విశ్వాసానికైనా భగవంతుడు వర్షాన్ని కురిపించాల్సిందే. నో అదర్ ఆల్టర్నేటివ్. ఎందుకంటే మన విశ్వాసంతో కొండలే కరుగుతాయి అంటారు మనం అనుకుంటే. సో మనం అంత దృఢంగా విశ్వసిస్తే మనం ఈ అప్పుల నుంచి బయటపడతాం. ఈ అప్పుల నుంచి బయటపడి ఆనందమయ జీవితాన్ని అనుభవిస్తామని చెప్పి మనం ముందుకు పోతే మన జీవితంలో గొప్ప గొప్ప విజయాలు సాధిస్తాం. అందుకోసమే ఫ్రెండ్స్, మనం ఏం చేయాలి? మనం గొప్ప గొప్ప ఆలోచనలతో ఉండాలి. ఈ అప్పుల గురించి ఆలోచించకుండా ఎలా విజయం సాధించాలి అనే ఆలోచించండి. ఫస్ట్ థింక్ ఇట్ అండ్ ఇంక్ ఇట్. సెకండ్, బిలీవ్ ఇట్. నెంబర్ 3 ఏంటంటే బీ రెడీ టు రిసీవ్ ఇట్. మీరు అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. అలా మీ మైండ్ను సంసిద్ధం చేసుకోండి. మీ జీవితంలోకి గొప్ప గొప్ప విజయాలు రావాలి అంటే మీరు ఇలా చేయాల్సిందే. ఫ్రెండ్స్, నేను చెప్పే ఈ మాటలు, నేను చెప్పే ఇవన్నీ నేను చెప్పడానికి సుమారు నేను 25 లక్షల పైన రూపాయలు ఖర్చు పెట్టాను. నేను తీసుకున్న ట్రైనింగ్స్కి, నేను పొందిన ట్రైనింగ్స్, నేను వెచ్చించిన సమయము, నేను చూసిన వీడియోలు, నేను విన్న ఆడియో కోర్సులు, నేను అటెండ్ అయిన సెమినార్లు, అందులోని మొత్తం సారాన్ని నేను ఇక్కడ మీ ముందు ఉంచుతున్నాను. ఒకటి టియర్ ఫార్ములా. టియర్ అంటే TEAR. టియర్ అంటే కన్నీరు కదా, కానీ ఆ ఫార్ములాని ఇక్కడ చూద్దాం. T అంటే థాట్, ఆలోచన. E అంటే ఎమోషన్స్, ఉద్వేగాలు, భావాలు. A అంటే యాక్షన్, వట్టి యాక్షన్ కాదండి, ఇన్స్పైర్డ్ యాక్షన్. మీరు ప్రేరేపించబడ్డ యాక్షన్ తీసుకుంటే మీకు వచ్చే రిజల్ట్ కూడా అలానే ఉంటుంది. సపోజ్ మీ ఆలోచనలు, మీ భావాలు, ఉద్వేగాలు పాజిటివ్, ప్రేమ, దయ, సంతోషము, కరుణ, ఇలాంటి వాటితో కూడుకొని మీరు పని చేస్తే మీకు అవే ఫలితాలు వస్తాయి. అదే మీరు మీ ఆలోచనలు, నెగటివ్ భావాలు, భయము, అసూయ, బాధ, దుఃఖం, ఇలాంటి ఆలోచనలతో మీరు పని చేస్తే మీకు బాధ, దుఃఖం ఇవే వస్తాయి. నిజానికి ఇంతటికి మించిన సీక్రెట్ ఏం లేదండి. ఇంతకు మించిన సక్సెస్ సీక్రెట్ ఏం లేదండి. ఓన్లీ సీక్రెట్ ఈజ్ మీ థాట్స్. మీ ఆలోచనలను మార్చుకోండి. మీ ఆలోచనలను మార్చుకుంటే, మీ ఎమోషన్స్ మార్చుకుంటే, మీరు పాజిటివ్ ఎమోషన్స్తో యాక్షన్ తీసుకుంటే మీకు రిజల్ట్ కూడా పాజిటివ్ ఉంటుందండి. వాట్ యు థింక్ అబౌట్, నీవు ఏమి ఆలోచిస్తావో, వాట్ యు ఫీల్ అబౌట్, మీరు ఏమి అనుభూతి చెందుతారో, వాట్ యు స్పీక్ అబౌట్, మీరు ఏం మాట్లాడతారో, యు బ్రింగ్ అబౌట్, అవే మీకు వస్తాయని చెప్తున్నారు. ఇంకొక విధంగా వాట్ యు విజువలైజ్, మీరు ఏమి ఊహించుకుంటారో, ఏమి కల్పన చేసుకుంటారో, వాట్ యు వోకలైజ్, ఏమి మాట్లాడతారో, వాట్ యు ఎమోషనలైజ్, మీరు ఏమి అనుభూతి చెందుతారో, దట్ యు యాక్చువలైజ్, మీరు అవే పొందుతారు అని చెప్పి దిస్ ఈజ్ ద హైయెస్ట్ సీక్రెట్. నేను నా జీవితంలో ఎల్లప్పుడూ మంచి వాటిని పొందేందుకు సిద్ధంగా ఉన్నాను. ఐఎమ్ ఆల్వేస్ రెడీ అండ్ ఆల్వేస్ ఓపెన్ టు రిసీవ్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ మై లైఫ్. ఇలా మీరు పాజిటివ్ వైబ్రేషన్స్ తోటి, పాజిటివ్ థాట్స్ తోటి ఉండాలండి. ఓకే, ఈ సృష్టి ఎట్లాంటిదంటే ద మోర్ యూ డిమాండ్ ద మోర్ యూ విల్ గెట్. మీరు ఎంత డిమాండ్ చేస్తే మీకు అంత వస్తుంది. సపోజ్ నాకు 1,00,000 రూపాయలు జీతం కావాలి, లేదు నేను రోజుకు 1,00,000 రూపాయలు సంపాదించాలి అని మీరు అనుకుంటే మీకు ఇస్తుంది.
కాకపోతే దానికి తగ్గ యాక్షన్, దానికి తగ్గ స్కిల్స్ అవన్నీ మీరు డెవలప్ చేసుకోవాలి. అప్పుడు మీకు కంపల్సరీ ₹1,00,000 కాదు, 10 లక్షలైనా, ₹1,00,00,000 వస్తాయి. నేను అప్పుడు లాస్ట్ ఆడియోలో చెప్పాను కదా, నా ఫ్రెండ్ ఒకతను 60 లక్షలు వెచ్చించి, నాకు తెలిసిన ట్రైనర్, ఎస్ ఐ కెన్ సే హిమ్ యాజ్ ఎ ఫ్రెండ్, ఎందుకంటే మా కొలీగ్, 60 లక్షలు వెచ్చించి వన్ ఆఫ్ ద వరల్డ్స్ బెస్ట్ ట్రైనర్స్ అందరి దగ్గర శిక్షణ పొందిన ఆయన ఈరోజు ఒక్క రోజుకు 10 లక్షలు ఛార్జ్ చేస్తున్నాడు. 1 డే ట్రైనింగ్ ఈ ఛార్జింగ్ ₹10 lakh. మీరు కూడా మీ స్కిల్ను పెంచుకుంటే 10 lakhs ఏంటండి, ₹1,00,00,000 కూడా ఛార్జ్ చేయొచ్చు. నో వన్ విల్ స్టాప్ యూ. నిన్నెవడేం పీకలేడు. మీరు అలాంటి స్కిల్ డెవలప్ చేసుకోవాలి, అంతటి స్కిల్ డెవలప్ చేసుకోవాలి. అందుకు ఎంత రిస్క్ తీసుకున్నా తీసుకోవాలి. అప్పుడే మీ జీవితంలోకి డబ్బు సమృద్ధిగా వస్తుంది. ఇంకొకటి, క్వాంటమ్ ఫిజిక్స్లో చెప్పిన అల్టిమేట్ సీక్రెట్, ఈ ప్రపంచంలో మొత్తం మనం అందరం అంటే ఈ సృష్టి మొత్తం ఎట్లా అంటే ఒక గోళాకారంలో ఒక బాల్ రూపంలో ఉన్న ఎనర్జీ. అంటే మీరు ఎనర్జీ, నేను ఎనర్జీ, మీకు కళ్ళ ముందు కనిపించే ప్రతి వస్తువు కూడా శక్తి స్వరూపం. దానికి ఇట్ హ్యాస్ నో ప్లూరల్, దానికి బహువచనం లేదు. ఇది అంతా ఒకటే శక్తి. ఆ శక్తి ఎలాంటిదంటే అది వైబ్రేట్ చేస్తుంటుంది, కంపిస్తుంటుంది, దానికి పౌనపుణ్యం ఉంటుంది. ఇట్ గాట్ ఫ్రీక్వెన్సీ. ఈ టాపిక్ మీరు సరిగ్గా వింటే ఇదొక్కటి చాలండి. మీ జీవితంలో మీరు ఏమనుకున్నా, మీరు 1,000 కోట్లు, 1,00,000 కోట్లు సంపాదించాలన్నా, మీరు జీవితంలో మీరు ఏది సాధించాలన్నా మీరు సాధిస్తారు. ఇదొక్కటి జాగ్రత్తగా వినండి. ఈ విశ్వం అంతా ఒక గోళాకార శక్తి రూపము, దానికి బహువచనం లేదు. అది వైబ్రేట్ చేస్తుంటుంది, అది కంపిస్తుంటుంది. ఇట్ హ్యాజ్ ఎ ఫ్రీక్వెన్సీ, దానికి పౌనపుణ్యం ఉంటుంది. ఇక అస్సలు సూత్రం ఏంటంటే ఈక్వల్ ఫ్రీక్వెన్సీస్ అట్రాక్ట్ ఈచ్ అదర్. అంటే సమాన పౌనపుణ్యాలు గల శక్తి ఒకరు ఆకర్షించుకుంటారు. మీరు ఎప్పుడైనా చూసారా, ఆటో నడిపే వాళ్ళంతా ఒక అడ్డ దగ్గర ఉంటారు. ఆటో వాళ్ళు బస్టాండ్లో ఆటో పెట్టాడు ఎందుకు? చెత్తే ఆకర్షిస్తుంది. ధనవంతులంతా ఒక్క ఏరియాలో ఉంటారు. సపోజ్ మన హైదరాబాద్కు వచ్చి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 చూడండి, అక్కడ ఉండే వాళ్ళంతా టాప్ రిచ్ పీపుల్ ఉంటారు. అంటే మన ఆలోచనలను మార్చుకుంటే మనం కూడా ఉన్నతంగా ఎదుగుతాం. ఇంతకు మించిన సీక్రెట్ లేదండి. మీరు మీ వైబ్రేషన్ను, మీ పౌనపుణ్యాన్ని పెంచుకోవాలి, మీ ఫ్రీక్వెన్సీని పెంచుకోవాలి అంటే మీరు గొప్పగా ఉన్నతంగా ఆలోచించాలి. ఈ ఆలోచనలే మన పెట్టుబడిగా ముందుకు పోవాలి. మన ఆలోచనలే మన వైబ్రేషన్ను పెంచుతాయి. అందుకోసమే అంటే మనం ఒక తపస్సు చేసినట్టు, ఒక యజ్ఞం చేసినట్టు మన ఆలోచనలు ఉన్నతంగా, గొప్పగా, ఉజ్వలంగా ఉంటే మనం గొప్ప ఆలోచనలతో ఉంటే మనం గొప్ప పనులు చేయగలుగుతాం. మనకు ఈ అప్పు ఒక బొచ్చుతో సమానం. ఇది పెద్ద విషయమే కాదు. మీ జీవితంలో మీరు గొప్ప విజయాలు సాధించాలంటే ఇంతకు మించిన సీక్రెట్ లేదండి. ఇంకొకటి, దీని కంటిన్యూషన్లోనే, శక్తిని మనం సృష్టించలేము, నాశనం చేయలేము, కానీ ఒక రూపం నుంచి మరొక రూపంలోకి మార్చవచ్చు. ఎనర్జీ ఈజ్ నైదర్ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్, ఓన్లీ ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. అంతేకాని మనం ఈ శక్తిని తయారు చేయలేం, సృష్టించలేం.
ఎనర్జీ ఈక్వల్ టు గాడ్ అనుకుంటే, ఈ శక్తి భగవంతుడు అనుకుంటే, మీకు కూడా శక్తి ఉంది అంటే మీరు కూడా గాడ్, మీరు కూడా భగవంతుడే. అంటే చూడండి, యు ఆర్ నో వేర్ ఇన్ఫీరియర్ టు గాడ్. ఐ డోంట్ నో వేర్ ఈజ్, బట్ యూ టూ ఆర్ గాడ్. ఇది నేను చెప్తున్న మాట కాదండి, భగవంతుడు అన్న మాటనే. ఏమన్నారో తెలుసా? మీరు ఎవరికి తక్కువ కాదు, యువర్ ఈక్వల్ టు మీ, నువ్వు నాతో సమాన, నా అంశమే అని చెప్పారు భగవంతుడు. అమృతశ పుత్ర అంటారు, అమృతశ పుత్ర అంటే నువ్వు అమృతంలోంచి పుట్టినవాడవురా, నువ్వు నేను ఒక్కటే అని చెప్తారు. సో యూ అండ్ మీ ఆర్ సేమ్. సో భగవంతుడులో ఏ శక్తి సామర్థ్యాలు ఉన్నాయో మనలో కూడా ఉన్నాయి, మీలో కూడా ఉన్నాయి. మీరు కూడా అనుకుంటే గొప్ప గొప్ప విజయాలు సాధించవచ్చు అని చెప్పడానికే నేను ఇంత చెప్తున్నానండి. ఇది యాజ్ పర్ సైన్స్, ఇది మైథాలజీ ప్రకారం చెప్పింది కాదు, వేదాల ప్రకారం చెప్పింది కాదు. ఇది సైన్స్ కూడా ఈ వేదాలనే ఒప్పుకుంటుంది. మన పాత పెద్ద పెద్ద గ్రంథాలను అనుసరిస్తుంది. సో ఫ్రెండ్స్, మీ జీవితంలో గొప్పగా మీరు విజయం సాధించాలంటే ఈ టెక్నిక్స్ అన్నీ చేయండి. గొప్పగా ఆలోచించండి, ఉన్నతంగా ఆలోచించండి, ఉన్నత విజయాలు సాధించండి. మ్యాజిక్ బిగిన్స్ వేర్ ద లాజిక్ ఎండ్స్. మనం ఎన్నైనా చెప్పండి, ఇంత చెప్పాను కదా, అరిచి గగ్గోలు పెట్టినా మన మనస్సు ఏంటంటే ఎన్ని సంవత్సరాలు ప్రోగ్రాం జరిగింది కదా, ఆ ప్రోగ్రాం ఏం చేస్తుందంటే మనల్ని ఇంత చెప్పినా దీన్ని ఒప్పుకోదు. అందుకే 21 days మనం ఉన్నతంగా ఆలోచించడం మొదలు పెడితే మన జీవితంలో ఉన్నత విజయాలు సాధిస్తాం. సో ఫ్రెండ్స్, గొప్పగా ఆలోచించండి. మ్యాజిక్ బిగిన్స్ వేర్ ద లాజిక్ ఎండ్స్. మ్యాజిక్ బిగిన్స్ వెన్ ద లాజిక్ ఎండ్స్ అంటే ఎప్పుడైతే మనం తార్కికంగా ఇది ఎట్లా సాధ్యమవుతుంది, ఇది కాదు అని చెప్పి, నేను చెప్పాను కదా, మన కాన్షియస్ మైండ్ కోటి కారణాలు చూపిస్తుంది. కానీ ఈ తార్కిక కాన్షియస్ మైండ్ను మనం మన ప్రోగ్రామ్ తోటి 21 days గొప్పగా ఆలోచించడంతో దాన్ని సైలెన్స్ చేస్తే మన గొప్ప ఆలోచనలన్నీ మన సబ్కాన్షియస్ మైండ్కి చేరి మన సాఫ్ట్వేర్ మారిపోయి మనకు కొత్త రిజల్ట్స్ వస్తాయి. అందుకోసమే ఫ్రెండ్స్, మీరేం చేయాలి అంటే మీరు గొప్పగా ఆలోచించడం మొదలెట్టండి. ఇది I hope you got it. Thank you so much.